దాన్ని తండ్రి ప్రభువైనా అందించి, ఇదిగో బాధలో ఉన్న వారికి ఆదరణ కావాల్సిన వారికి తండ్రి ప్రభువైనా మీ వాక్యం మాత్రమే ఆదరణ కలుగు చేయగలదు. అటు విధంగా తండ్రి ప్రభువైనా మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలముద ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యముల్ బట్టి, ఆయన పరక్రమ కార్యముల్ బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. బూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, బూరాధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలములతో, స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నని తంత్రుల సితారతోను, సన్న తంత్రుల సితారతోను, చక్కని స్వరములతో, చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి,
ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దయచేసి కూర్చుందామండి. షార్ట్ మెసేజ్ కొరకు ఈరోజు మన సమయాలు 2వ సమయాలు 7వ అధ్యాయం ఒకసారి దాంట్లో కొన్ని మాటలు చూద్దాం. అంతకంటే ముందు నేను ఒక విషయం, ఒక సంఘటన నేను యూట్యూబ్లో చూశాను. ఒక చర్చ్ ఉంది. ఆ చర్చ్ ఎక్కడ ఉందంటే ఒక కొండ శిఖరం మీద ఉందన్నమాట. చాలా పొడుగు ఉంది ఆ కొండ శిఖరము. ఆ కొండ శిఖరం మీద ఆ చర్చ్ ఉందన్నమాట. ఆ కట్టడం ఉంది. అయితే అక్కడికి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఒక్కళ్ళే వెళ్ళాలి. ఆ దారి గుండా వచ్చేటప్పుడు ఒక్కళ్ళే రావాలి. మళ్ళీ ఎదురెదురు వస్తే తప్పుకోవడానికి లేదనమాట. సో నాకు చూసి ఆశ్చర్యం అనిపించింది. సో ఇప్పుడున్న మన క్రైస్తవులు ఎక్కువగా ఇదే నమ్ముతున్నారు. ఎక్కడో వెళ్తే ఎక్కడో ఏదో ఉంది, అక్కడికి వెళ్తే ఏదో వస్తుంది, బ్లెస్సింగ్ వస్తుంది, అక్కడికి వెళ్తే ఏదో జరుగుద్ది అన్న భ్రమలో ఉన్నారనమాట. నిజానికి అది ఎంత కరెక్టు ఏంటనేది కొన్ని విషయాలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే దానికోసం ముందుగా మనము 2వ సమయాలు 7వ అధ్యాయంలో దావీదు ఏం చేస్తున్నాడంటే, నేను 7వ అధ్యాయంలో 2వ మాట, నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరి యందు నివాసము చేయుచుండగా దేవుని మందస్సము డేరాలో నిలిచి ఉందనగా. అంటే దావీదుకి ఏంటంటే మందస్సం గురించి బాధ అనిపిస్తుంది ఆయనకి. అది ఎక్కడో డేరాలో పెట్టి అలా ఉంది. అట్లా కాదు, దానికోసం ఏదైనా ఒక మందిరాన్ని, ఏదైనా ఒక బిల్డింగ్ని కడదామని చెప్పి ఆయన ఆలోచన. అయితే 5వ అధ్యాయంలో 5వ వచనంలో చూస్తే, చాలు సిస్టర్ ఇక్కడ చదవండి. కింద మాట 6వ దాంట్లో కింద మాట చదవటం, కింద లాస్ట్. డేరాలోను గుడారములోను నివసించుచు సంచరించేతని. చదవండి 6వ మాట. చాలు. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు డైరెక్ట్గా, అదేదో బిల్డింగ్లో పెద్ద కన్స్ట్రక్షన్ కట్టు, దాంట్లో నేను ఉంటాను, నిజమే నువ్వు చెప్పింది, నేను ఒక డేరాలో అక్కడిక్కడ నా సన్నిధి ఉంటుందని చెప్పి అక్కడ అన్నట్ల, నేను ఇశ్రాయేలులను రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరంలో నివసింపక డేరాలోనూ గుడారంలో నివసించు సంచరించుతానని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. ఇప్పుడు వీరేం చేస్తున్నారంటే, క్రైస్తవులు ఎక్కడికో వెళ్తే ఏదో వస్తుంది, అక్కడికి వెళ్తే పుణ్యం వస్తుంది, అక్కడికి వెళ్తే బ్లెస్సింగ్ వస్తుంది, ఎక్కడో కొండ మీద ఉందంట, లేకపోతే అక్కడెక్కడో పెద్ద సంఘం అంట, అక్కడికి వెళ్తే అక్కడ పెద్ద సంఘం, పెద్ద బిల్డింగ్ అంట, అక్కడికి వెళ్తే మనకి రక్షణ వస్తుంది, లేకపోతే ఏదో వస్తుంది అని చెప్పి బ్రహ్మలు ఎక్కడెక్కడికో వస్తూ ఉంటారనమాట. కానీ దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, నేను డేరాలో ఉన్నానని చెప్పి, గుడారంలో సంచరించుతానని చెప్పి సెలవిస్తున్నాడు అనమాట. ఇంకొక దగ్గర మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 66:1 ఫస్ట్లో ఏముంటుందంటే, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము, మీరు నాకు నివాసం కట్టిస్తారని చెప్పి ఉంది యెషయా గ్రంథము 66:1 మాటలో. కాబట్టి దేవుడు ఏదో ఎక్కడో నివసిస్తాడు, అక్కడికి వెళ్తేనే ఏదో వస్తనేది అనేది ఒక భ్రమ అన్నమాట. ఇదే దేవుడు ఇంత అంటే మనం ఏదో ఊహించుకుంటాం, ఏదో ఎక్కడో ఏదో అని, కానీ దేవుడు సింప్లిఫై చేసి మనకు దగ్గరగా ఉండాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు అనమాట. మత్తయి సువార్త 18:20లో దేవుడు ఏం చెప్తున్నాడు, ఇదంతా మనందరికీ సుపరిచితం అనమాట. బాగా 18:20లో ఏం చెప్తున్నాడు, 2-3
చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. దేవుడు ఎంత దగ్గరగా మనకు దగ్గరగా రావాలని కోరుకుంటే మనం అంత దూరంగా ఎక్కడెక్కడో వెతుక్కుంటే ఎక్కడెక్కడికో వెళుతూ ఉంటానన్నమాట. ఒక సెటప్ ఉండాలి, ఒక బిల్డింగ్ ఉండాలి, దానిపైన ఒక క్రాస్ ఉండాలి, ఇంకేదో ఉండాలి, అదే సంఘం అని చెప్పి భ్రమలో ఈరోజు క్రైస్తవులు ఉండిపోయారు. మరి ఆ మాటకు వస్తే ఇదేంటి, మనం ఉన్నది చర్చ్ కదా, మనం ఉన్నది సంఘం కదా అంటే ఇది సంఘమే. దేవుడు అదే చెప్తున్నాడు మత్తయి 18:20 అదే చెప్తున్నాడు. 2-3 ఉన్న చోట నేను ఉంటానని చెప్పి సెలవిస్తున్నాడు. ఆ చెట్టు కింద కావచ్చు, పుట్ట కింద కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, 2-3 కూడుకొని ఆయన్ని కీర్తిస్తే, ఆయన్ని మనం ఆరాధిస్తే ఆయన మన మధ్యన ఉంటాడు అనమాట. అయితే ఇంకో కొన్ని విషయాలు కూడా మనం చేద్దాం. ఒక సంఘంగా ఏర్పడిన తర్వాత ఆ సంఘం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇలాంటివి కూడా కొన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మొట్టమొదటిగా సంఘం అసలు ఎక్కడ ఏర్పడింది అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దీని కొరకు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనకి కొంత సమాచారం ఉంటుంది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండురి. అప్పటి వరకు ఒక సంఘం అనేది లేదు. అంతకుముందు అపోస్తలు కానీ కొంతమంది కానీ ప్రార్థన చేసుకున్నట్లుగా మనం చూస్తుంటే ఒక సంఘంగా ఏర్పడ్డాం. సంఘం అంటే ఒకళ్ళ నుండి ఒకళ్ళు 2-3 అలాగా కొంతమంది మనుషులు అనమాట. అయితే ఈ ఆది సంఘం అనేటువంటిది సంఘం అసలు ఎక్కడ ఏర్పడిందంటే పెద్ద కాంప్లెక్స్లో, పెద్ద బిల్డింగ్లో, పెద్ద ఎక్కడైనా ఏర్పడిందా అంటే అదేమి కాదు. ఇక్కడ మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండరు అని ఉంది. కానీ అంతకుముందు కూడా చూసినట్లయితే ఒక మేడ గదిలో ఉన్నట్టుగా చూపిస్తాం. 1వ అధ్యాయము 13వ వచనంలో వారు మనం గమనించవచ్చు. వారు చాలు అంటే అక్కడ శిష్యులు ఇంకా చాలా మంది గురించి చెప్తారు. ఒక మేడ గదిలో ఉన్నారు. మన కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం, కానీ కొన్నిసార్లు మనం మేడగదులు కూడా మనం హస్తినాపురంలో ఒక మేడగదిలోనే మనం సంఘాన్ని మనం నడిపించుకున్నాం. సో అలాగే వారికి కూడా ఒక మేడగదిలో, ఒక చిన్న గది ఉండొచ్చు, పెద్ద ఉండొచ్చు, ఏదైనా కానీ ఒక మేడగదిలో చేరారు. పెంతెకోస్తు పండుగ వచ్చింది. అక్కడ వచ్చినప్పుడు అక్కడ భాషలతో రకరకాల అక్కడ చాలా జరుపుకుంటూ వచ్చినాయి కింద మనం చదువుతూ వెళితే. అయితే అక్కడ పేతురు లేచి 14వ మాటలు మనం చూద్దాం. పేతురు లేచి ఏం చెప్తున్నాడో చూద్దాం. సరిపోతుంది. ఇక్కడికి బిగ్గరగా ఏమని చెప్తున్నాడంటే మళ్ళీ అక్కడ ఇది మనకు తెలుసు, సువార్త, అంతకుముందు ప్రవచనాలు, క్రీస్తు సువార్త, దీని గురించి క్రీస్తు ప్రభు వారు చెప్తూ వచ్చాడు అనమాట. అంటే ఓవరాల్గా ఆయన సువార్త చెప్పాడు అక్కడ చేరుకున్న ప్రతి ఒక్కరికి కూడా. తర్వాత 2వ అధ్యాయంలో 14వ మాట ఒకసారి చూద్దాం. అదే 14 ఇప్పుడు మనం చదివాము. 2:40వ మాట ఒకసారి చూద్దాము. రక్షణ పొందరని చెప్పాడు. సువార్త చెప్పాడు, రక్షణ పొందమని చెప్పాడు. చెప్పినప్పుడు అక్కడ మళ్ళీ 41వ వచనం చూద్దాము. చూసారా, 3000 మంది. సో ఇక్కడ సంఘం ఎలా ఏర్పడిందంటే పేతురు గారు సువార్త చెప్పారు, వాళ్ళు రక్షణ పొందారు, బాప్తిజం పొందారు. ఆ విధంగా సంఘం ఏర్పడింది అనమాట. సో 42వ మాట కూడా ఒకసారి చూద్దాం. ఎడతెగక ఉండడు. ఈ మాట మనం చాలా ధ్యానం చేయవలసిన మాట అనమాట. మనం ఏదో చర్చికి అసలు ఎందుకు రావాలి? మనం ఒకే రక్షణ పొంది ఉన్నామో బాగానే ఉంది, కానీ అసలు మన సంఘానికి ఎందుకు రావాలి? ఇంటి దగ్గర ఉండొచ్చు కదా, ఇంటి దగ్గర ఉండి ప్రేయర్ చేసుకోవచ్చు కదా, పొద్దున్న లేవాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి, తల హెడేక్ అంత అవసరమా? ప్రార్థన చేసుకుంటే అయిపోద్ది కదా, నా అవసరం ఉంటే పాస్టర్ గారు చెప్తే అయిపోద్ది. పాస్టర్ గారు అంత దూరం నుండి రావాలంటే ఇక్కడ దేవుడు 42వ మాటలో ఏం చెప్తున్నాడంటే అపోస్తుల బోధ చాలా ముఖ్యం. వాక్యం ఏదో బోధిస్తూ ఉంటారు, మంచి చెప్తూ ఉంటారు. సహవాసం కలిగి ఉండటం, ఒకరినొకరు ప్రేమాప్యాదులతో పలకరించుకోవడం, ఇట్లా సహవాసం కలిగి వారు ఉన్నారు. రొట్టె విరుచుటి అందును అనేది ప్రధానంగా రొట్టె విరుచుటి చాలా ఇంపార్టెంట్ అనమాట. రొట్టె ఎందుకు విరవాలంటే క్రీస్తు ప్రభు వారు మన కోసము చనిపోయారు, ఆయన మన కోసం ప్రాణం పెట్టారు. మనం అసలు ప్రధానంగా దేనికోసం మనము అతిశయించాలి దేవునిలో అంటే ఇర్మియా గ్రంథంలో ఉంటుంది అనమాట. ఆస్తులు, అంతస్తులు, అవి ఇవి
చూసి అతిశయిస్తుంటారు, కాదు నన్ను గురించి అతిశయించమని చెప్పి ఇర్మియా గ్రంథంలో దేవుడు సెలవిస్తాడు. మనం దేని గురించి అతిశయించాలంటే రొట్టె విరుచుట యందు, అంటే ఆయన రక్షణ యందు. మనం నిజంగా ఒక విషయంలో బ్లెస్డ్, ఎందుకంటే ప్రతి వారం కొన్ని సంఘాల్లో నెలకు ఒకసారి అట్లా ఇస్తుంటారంట, కానీ మన సంఘాల మీద ప్రతి వారము రొట్టె విరుచుట ఉంది, బల్ల. సో ఇదేంటంటే ప్రధానంగా మనము రక్షణ పొంది ఉన్నాం. మనం ఈ స్పాట్లో చనిపోతే లేదా క్రీస్తు రాగడ వస్తే మనం దేవుని దగ్గర ఉంటాం. ఈ అష్యూరెన్స్, ఈ నమ్మకం, దీన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ప్రార్థన చేయటం ఎడతెగక ఉండరు అని చెప్తాను. ఇది సంఘం అనమాట. ఇంట్లో సంఘం ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట. చర్చ్కి రావటం, సంఘానికి రావటం, ఇది లేదంటే ఇంటి దగ్గర నుంచి ప్రేరణ చేసుకుని అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే దేవుడు ఎక్కడో లేడు, మన మధ్యనే ఉన్నాడు. ఒక్కళ్ళ నుండి ఇద్దరు కూడి ఉన్న చోట దేవుడు ఉన్నాడు అనమాట. మన ఈ చిన్న సంఘంలో కూడా దేవుడు ఉన్నాడు. అపోస్తుల్లో ఆ రోజుల్లో మేడగదులు ఉన్నప్పుడు కూడా దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుడు మన మధ్యన ఉన్నాడు అన్నమాట. ఇంకొక విషయాన్ని కూడా మనం గమనిద్దాము. అపోస్తుల కార్యం ఇంకా బెనిఫిట్స్ ఏంటి మన సంఘానికి రావటం వల్ల అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాల 12వ అధ్యాయంలో 5వ వచనం ఒకసారి చూద్దాం. బ్రదర్, అయితే 5వ వచనంలో ఈ మాట ఉంది కదా, ఆయన్ని బంధించారు, పేతురుని. ఆయన సువార్త చెప్తున్నాడు అని చెప్పి ఆయన బంధించారు. బంధించినప్పుడు సంఘం అంతా కలిసి అత్యాసక్తితోటి ప్రార్థన చేసిందనమాట. నేను కొంతకాలంగా గమనిస్తున్నాను, గురువారం అక్కడ మా బ్యూలా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ప్రేయర్స్ కానీ, ఇక్కడ శుక్రవారం ఇక్కడ కానీ ప్రేయర్ జరుగుతుంటే చాలా దేవుడు కార్యాలు చేస్తున్నాడు అనమాట. అంటే సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తుంది. పలానా బ్రదర్కి బాగాలేదు అని చెప్పి ప్రార్థన చేస్తుంది, పలానా సిస్టర్కి బాగాలేదని ప్రార్థన చేస్తుంది, పలానా అవసరం తీర్చు దేవుడా అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. నేను చాలా గమనించుకుంటూ వచ్చాను అనమాట. నాకే ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే సంఘం అంతా కలిసి సమూహంగా 10 మంది కలిసి ప్రార్థన చేస్తున్నారు ఒక విషయాన్ని గురించి. ఇప్పుడు నేను ఉదాహరణకి జై తెలంగాణ అన్నా అనుకోండి, తెలంగాణలో ఉన్నాను కాబట్టి ఒక్కడే అంటే నోరు చిన్నగా ఉంటుంది, అంటే ఒక్కటే వాయిస్. మరి అందరం కలిసి జై తెలంగాణ అంటే కొంచెం గట్టిగా వినిపిస్తుంది అనమాట వినిపించే వాళ్ళకి. సో అట్లాగే సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తే అంటే దేవుడు ఆయనకి వినపడదని కాదు, కానీ సంఘాన్ని వాళ్ళు ఎంత సమూహంగా ఉన్నారు, ఎంత ఐక్యంగా ఉన్నారని అనేటటువంటిది దేవుడు ఇక్కడ దేవుడి యొక్క ఆశ అనమాట. అందుకనే మనకి కీర్తనలు 13:1 సహోదరులు ఐక్యంగా నివసించుట కదా అని ఉంది. అంటే ఇలా ఐక్యంగా కలిగి ప్రార్థన చేయటం, ఐక్యంగా కలిగి సహవాసం చేయటం, ఐక్యంగా కలిగి బలలో పాల్గొనటం, ఐక్యంగా కలిగి ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు, ఇవన్నీ చాలా 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 ఉన్నాయి. ఇంకా చెప్పుకుంటూ పోతాను అనమాట. ఇక్కడ ఇది మనం ఇంత చదివినప్పుడు పేతురు చెరసలో బంధించినప్పుడు 7వ మాట కూడా ఒకసారి చదువుదాం బ్రదర్. 12:7. ఊడిపోయినాయి. ఎందుకు ఊడిపోయినాయి అంటే సంఘం ప్రార్థన చేసింది. అక్కడ 5వ వచనంలో సంఘం ప్రార్థన చేసింది కాబట్టి అక్కడ సంఖ్యలు ఊడిపోయినాయి అనమాట. అత్యాసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు నువ్వు అద్భుతాలు చేసే దేవుడు అని చెప్పి అత్యాసక్తితో ప్రార్థన చేస్తారు, సంఖ్యలు విడిపోయినాయి. అదేవిధంగా ఇది మనం సంఘం గురించి మనం మాట్లాడుకుంటున్నాం, సంఘంలో ఉన్న ఫలితాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. కాబట్టి సంఘం అంటే మనం ఒకళ్ళు 1, 2, 3 ఇలాగా ఎంతమంది ఉన్నా కానివ్వండి, ఎక్కడున్నా కానివ్వండి, చెట్టు కింద అయినా ఇలాంటి బిల్డింగ్లోని ఇంకెక్కడైనా సరే సంఘం అనమాట. ఎక్కడో ఏదో వెళ్ళి అదంతా ప్రయాసము. పేదవారు అయితే అది డబ్బు ఖర్చు, ఏదో ధనికులైతే వెళ్ళి ఏదో విజిట్ లాగా వెళ్తారని దాని గురించి నేను మాట్లాడాను. కానీ అక్కడేదో వస్తుంది, అక్కడేదో రక్షణ వస్తుంది అని చెప్పి ఎక్కడికెక్కడికో ప్రయాణాలు చేస్తే కొన్నిసార్లు మనం వింటుంటే ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి అనమాట. అంత అవసరం లేదు. మనకి సంఘం ఉంది, సంఘ సభ్యులు ఉన్నారు, పాస్టర్ గారు ఉన్నారు. కాబట్టి మనం ఎక్కడ కూడుకున్నా సరే సంఘంగా మనం ఉంటే ఖచ్చితంగా దేవుడు మన మధ్యన ఉంటారు. ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తారు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా మాటలు ఉన్నాయి, కానీ కొన్ని జస్ట్ 1 కొరింథీలో క్రీస్తు శరీరం అని చెప్పారు. అదేవిధంగా రోమా 12లో కూడా 1 కొరింథీ 12:12లో మనందరము సంఘంగా ఏర్పడినప్పుడు క్రీస్తు శరీరంగా ఏర్పడడం అని చెప్పి అక్కడ కొన్ని మాటలు ఉంటాయి. అదేవిధంగా రోమా 12:4లో కూడా ఒక్క శరీరం అని చెప్పి ఉందన్నమాట. సంఘంగా ఏర్పడినప్పుడు మనందరము క్రీస్తు శరీరంగా ఏర్పడతాం. అదేవిధంగా ఎఫెసీ 2:20-21లో కూడా మనందరూ ఏర్పడినప్పుడు ఒక దేవాలయంగా ఏర్పడినట్లు కూడా ఉంటుందన్నమాట. మనం ఇక్కడ డీప్గా వెళ్ళొచ్చు, సమయాన్ని బట్టి నేను ఇక్కడ ఆపేస్తున్నాను. కానీ సంఘం అంటే ఇది, సంఘం అంటే ఈ
బెనిఫిట్స్ మనకి వస్తుంటాయి అనమాట. దేవుడి వాక్యం ద్వారా అందరితో మాట్లాడిన గాక. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా నానందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదను, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదను. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. అవును ప్రభా, నీ ఒడిలోనే కదయ్యా మాకు సుఖము. ఇదిగోనైనా ప్రభా నీ ప్రేమను వర్ణించడానికి మా బ్రతుకు చాలదయ్యా. ఇదిగోనైనా ప్రభా అంత గొప్ప కృపను కాపుదలను మాకు ఇచ్చినందుకు నీకే స్తోత్రం తండ్రి. ఈ రీతిగా నేను ఇంతవరకు ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకే స్తోత్రం తండ్రి. ఈ సమయంలో నీ దాసుని నిలబెట్టుకుని పోచుండగా తండ్రి, నీ దాసుని ద్వారా ప్రభా ఏ మనసుకి ఎలాంటి వాక్యం కావాలో, ఏ హృదయానికి ఎలాంటి ఆత్మీయ ఆహారం కావాలో ప్రభా దాన్ని అందించమని, నీ దాసుని మా మధ్యలో బలంగా వాడుకోమని ఈ కొద్ది ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ప్రభునామంలో చేరవచ్చిన వారికి వందనాలు. మరి వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 30వ
కీర్తన. సరే, దానికంటే ముందుగా 2 తిమోతిలో 2వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. 2 తిమోతి 2వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. 2 తిమోతి 2వ అధ్యాయము మనందరం కలిసి చదువుకుందాం. 13వ వచనం నాతో పాటు మీరు కూడా చదవండి. 2 తిమోతి 2:13. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు. దేవుడు తన యొక్క క్యారెక్టర్ విషయంలో ఆయన ఏకరీతిగా ఉండే దేవుడు. బైబిల్లో కూడా ఆయన గురించి అనేక విషయాలు రాస్తూ ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు అని ఉంది కదా. ఆనాడు సృష్టికర్తగా ఎంత శక్తి ఉందో, తర్వాత రక్షణ ఇవ్వడానికి, సెలువులో మనకి రక్షణ ఇవ్వడానికి ఎంత శక్తి ఉందో, ఇప్పుడు మనల్ని కాపాడి నడిపించే విషయంలో కూడా అంత శక్తి గలవాడు. భవిష్యత్తులో మనలను పరలోకానికి తీసుకెళ్లే విషయంలో, అక్కడిచ్చే విషయంలో, స్వాస్థ్యమునిచ్చే విషయంలో, ఆ విషయంలో కూడా దేవుడు గొప్పవాడు. ఆయన చాలా ఒకే ఏకశక్తి గలవాడు. ఆయన శక్తి కృషించిపోయేది కాదు. అంటే ఇక్కడ స్వభావం గురించి కూడా రాస్తుంది. ఆయన స్వభావంలో ఒక క్యారెక్టర్ ఇక్కడ ఏం రాస్తుందంటే ప్రత్యేకమైన క్వాలిటీ, నమ్మదగిన వాడు అని. నమ్మదగిన వాడుగా ఉన్న ఒక వ్యక్తిని గురించి, లేకపోతే నమ్మకమైన స్వభావం కలిగటం గురించి మనం ఆలోచన చేస్తే అది నిజంగా మనుషులంగా మనకి చాలా గొప్ప తృప్తినిస్తుంది. ఎవరైనా మనకు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, వీడు నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అండి, నాకు ఇతడు చాలా నమ్మకమైన ఫ్రెండ్గా ఉన్నాడు అని కొంతమంది చెప్పుకుంటారు. లేదా ఒక ఆఫీస్లో ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, ఇతడు నాకు చాలా నమ్మకమైన ఎంప్లాయీ అండి, ఇతడు చాలా నమ్మకంగా పనిచేశాడు, ఆఫీస్ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఇతడు నమ్మకమైన ఎంప్లాయీగా ఉన్నాడు మా కోసం అని అలా మెచ్చుకుంటారు. అలాగే కొందరు స్టూడెంట్స్ విషయంలో టీచర్స్ చెప్తారు నమ్మకమైన స్టూడెంట్ అని. అలాగే కొందరు రిలేషన్షిప్స్లో నమ్మకమైన హస్బెండ్ అని, నమ్మకమైన వైఫ్ అని, ఇలాగా కదా. మనం మన యొక్క వివిధ దశలలో నమ్మకమైన వ్యక్తులు అంటే మనకు ఎంతో తృప్తినిస్తుంది. చాలా ఆ వ్యక్తిని గురించి గొప్పగా చెప్పుకుంటాము, మనకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మనకి ఎంతో ఆదరణ. ఒక వ్యక్తి మన విషయంలో నమ్మకంగా ఉన్నారు అని అంటే మనకెంతో ధైర్యం, ఆదరణ. అది ఈ విషయంలో ఇక్కడ కూడా మరి ఈ వచనంలో దేవుని గురించి చెప్తూ ఫస్ట్ ఆ వచనంలో మనం ఎలాంటి వాళ్ళము అనేది రాస్తుంది. మన గురించి రాసినప్పుడేమో ఏమని రాస్తుందంటే మనము నమ్మదగని వారమైనను అని ఉంది. ఎందుకనంటే మనుషులం కదా, మరి మనం కరెక్టే ఫ్లక్చువేషన్ అవుతుంటుంది అనమాట. ఒకరోజు ఎస్ చెప్తాం, ఇంకో రోజు నో చెప్తాం, ఇంకో రోజు ఎస్ఆర్ నో అన్నట్లు గోడ మీద పిల్లిలాగా, గోపి అంటారు కదా, గోడ మీద పిల్లిలాగా ఎటు ఉంటుందో తెలియదు అంటాము. పరిస్థితులను బట్టి మనం ఏంటంటే వాటిని అనుకూల ఎటు అయితే అటు అన్నట్లుగా ఉంటాం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. మనము నమ్మదగని వారమైనప్పటికీ ఆయన మాత్రం నమ్మదగిన వాడుగా ఉండును అని ఉంది. ఉండగలడు అని చెప్పలేదు, ఉండును అంతే. అని అంటే ఖచ్చితంగా అలా ఉంటాడు అంతే. ఆయన మన దేవుడు నమ్మదగిన వాడుగా ఉంటాడు అనేది అర్థమవుతుంది. చెప్తూ అక్కడితో ఆగొచ్చు కదా, అలా చెప్పకుండా కంటిన్యూషన్ ఏమి ఇచ్చారంటే తన స్వభావమునకు విరోధంగా, అంటే దీనికి ఆపోజిట్ సైడ్లో ఏది చేయడు. ఆయనకున్న లక్షణాన్ని బట్టి ఆయన చేస్తాడు, కానీ ఆయన లక్షణాన్ని దాటి, ఆయన హృదయ స్థితిగతులను దాటి, ఆయన యొక్క స్వభావాన్ని దాటి వేరేది ఆయన కాని స్వభావం మీద ఉందో అది చేయడు. ఆయన ఏంటో ఆయన. దేవుడు ఎవరు అని ఒక్క మాటలో చెప్పాలంటే బైబిల్ ఏమనుందంటే దేవుడు ప్రేమ అని ఉంది. దేవుడు ప్రేమ. ఆయన ఎవరయ్యా అంటే ప్రేమ. ప్రేమ అంటే దేవుడే. అలాగా దేవుడు ప్రేమ స్వరూపి. సో ఆ క్యారెక్టర్ కాకుండా వేరే క్యారెక్టర్లోకి వెళ్ళలేడు. అంటే ఆయన స్వభావం ప్రేమించడం. సో ప్రేమించే విషయంలో ఆయన నమ్మదగినవాడు. సో ఆయన స్వభావము, ఇక ఆయనకున్న ఒక స్వభావం, ఒక నేచర్ ఉందంటే ఆ నేచర్కి ఆయన కట్టుబడి ఉండే వ్యక్తి. ఆయన నేచర్ ఏంటంటే ఆయన కట్టుబడి ఉండేవారు. మా స్కూల్లో ఒక సార్ ఉండేవారు. ఆయన చాలా స్ట్రిక్ట్ మనిషి అనమాట. ఆయన దయ చూపించే విషయంలోనూ చాలా గొప్ప మనిషి. సహాయం చేసి కైండ్నెస్ చూపించే విషయంలో, అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్తో స్ట్రిక్ట్గా ఉండే విషయంలో కూడా చాలా టఫ్గా ఉంటాడనమాట.
ఎందుకనంటే కోపం ఆయన ఏదో పిల్లల మీద పగ పెంచుకోనని కాదు. ఆయనకి తెలుసు ఏ టైంలో ఎలాగ ఉంటే అది ఆయన స్వభావం. అంతే. ఏ టైంలో ఎట్లా అంటే ప్రేమించే దగ్గర ప్రేమించడం, ఎప్పుడు కోపపడాలో ఆ ప్రేమను బట్టే కోపపడటం, కానీ ఏదో పగతో కోపపడటం కాదు. ఇక్కడ ఈ మాట చదివినప్పుడు దేవుడు నమ్మదగిన వాడు, తన స్వభావానికి వ్యతిరేకంగా ఏం చేయడు అన్నప్పుడు ఇంకా దాని అర్థం ఏంటంటే అన్ని విషయాల్లో నమ్మకం ఉంటాడు, అంతే కదా. ఇప్పుడు మనం 30వ కీర్తనలోకి వెళ్దాం. ఇందాక నేను ఒక మాట కీర్తనలో చదివాను కదా. 30వ కీర్తనలో 5వ వచనాన్ని చదువుదాం. సో ఇక్కడ 2 విషయాలు రాస్తున్నది. ఆయన యొక్క కోపాన్ని రాస్తుంది. ఏమండి? దేవుని యొక్క కోపాన్ని గురించి రాస్తుంది. ఇప్పుడు దేవుడు ప్రేమ అని ఇందా చెప్పాను నేను. దేవుడు ప్రేమ, దేవుడు దయ గలవాడు, జాలి గలవాడు, కనికరం గలవాడు, కృప గలవాడు కదా. అలాంటప్పుడు మరి కోపము కూడా ఉంటుందా ఆయనకి? ప్రేమ అన్న దగ్గర ప్రేమతో కోపం ఉండాలంటే ఎస్, ఆ ప్రేమలోని భాగము కోపం. ప్రేమలో కోపం ఉంటుంది. ఈ కోపం ఏదో పగ కక్ష సాధించేటువంటి కోపం కాదు. ఈ కోపం ఎందుకంటే నీతియుక్తమైన కోపం అంటారు దీన్ని. ఎందుకంటే ఆయన సింహాసనము నీతికరమైన సింహాసనం, అంటే ఆయన పాలన. సింహాసనం అంటే త్రోన్ అనేటువంటిది ఆ త్రోన్ పరిపాలన చేయడానికి కదా, గవర్నమెంట్. ఆయన పరిపాలన నీతి సామ్రాజ్యం, నీతి రాజ్యం. మరి నీతి రాజ్యంలో ఆయనకి కోపం కూడా ఉండాలి. ఏది? చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు దానికి ఆయన ఖచ్చితంగా కోపగిస్తాడు. అందుకని ఇక్కడ ఆయన కోపం ఉంటుంది, ఖచ్చితంగా కోపం కూడా ఉంటుంది. ఆయన ప్రేమ గలవాడని చెప్పాము, ఆయన దయగలవాడని చెప్పాము, ఆయన కనికరం గలవాడు అని చెప్పుకున్నాము. అందులో భాగము కోపం కూడా. ఇదేంటంటే మనకు చాలా క్లియర్గా ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకున్నాం అనుకోండి. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, ప్రేమిస్తూనే వాళ్ళకి అన్నీ కొనిస్తారు, అన్ని ఫీజులు కడతారు, అన్నీ చదివిస్తారు. అట్ ద సేమ్ టైం కొడతారు. కొట్టే దగ్గర కూడా కొట్టేవాళ్ళు కొడతారు, తిట్టేవాళ్ళు తిడతారు. ఎందుకు కొడతారు? ఇక వీడితో నాకు పడలేని, వీడిని ఎక్కడన్నా వదిలించుకొని వచ్చేద్దామని అందుకోసం కోపడతారా? అలా కాదు. ఎందుకని? వాడు సెటరేట్ అయితే రేపొద్దున భవిష్యత్తు బాగుంటుంది అని ఆ విషయంతో కోపపడతారు. ఇంకా కొంతమంది ఉంటారు, లేదు మా పిల్లల మీద కోపపడొద్దు అంటారు. టీచర్ గారు ఒకప్పుడు మా టీచర్లు కొడితే ఇంకా 2 కొట్టమని చెప్పేవాళ్ళు పేరెంట్స్ వచ్చి. ఒకవేళ వెళ్ళి ఎవరికన్నా మా టీచర్ కొట్టారని చెప్పినా ఏం చెడ్డ పని చేసి ఉంటావో, నువ్వేం అల్లరి పని చేసి ఉంటావో, అందుకే టీచర్ గారు కొట్టుంటారు అనేవాళ్ళు. ఇప్పుడు ఒకవేళ కొట్టారని చెప్పారనుకో, మా పిల్లల్ని కొట్టడానికి వాళ్ళు ఎవరని చెప్పేసి గొడవకు వస్తారు. అంటే ఏంటంటే కొట్టకూడదని. బట్ ఏంటంటే బిబ్లికల్ ప్రకారం ట్రూత్ ఏంటంటే బెత్తము వాడని వాడు దారి తొలగిపోతాడు అనమాట, శాపగ్రస్తుడు అవుతాడు. అంటే భయం ఉండాలి. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే దేవుని యొక్క ట్రైనింగ్లో, దేవుని మనకి నడిపించే విషయంలో ఆయన యొక్క స్వభావాన్ని బట్టి నడిపిస్తాడు. ఆయన స్వభావం ఇక్కడ ఇప్పుడు ఆయన కోపము, ఆయన దయను గురించి కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. దేవుడు నమ్మకమైన వాడు అని కూడా చెప్పుకుంటున్నాం. మనకి యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలోకి వెళ్ళి ఒక వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 43:1. రైట్. ఇక్కడ యాకోబు అని పిలిచారు. యాకోబు ఇక్కడ 2 రకాలుగా అర్థం చేసుకోవాలి బైబిల్లో. యాకోబు అనేది ఫస్ట్ ఒక ఇండివిజువల్ పర్సన్ నేమ్. ఇస్సాకు యొక్క కుమారుడు కదా, అబ్రహాం కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు. ఓకే, యాకోబుకి అన్న ఉండేవాడు, ఏషావు కూడా ఉండేవాడు, తెలుసు కదా. సో పర్సనల్గా ఇండివిజువల్గా యాకోబు అంటే అతను. అట్ ద సేమ్ టైం ఆ తర్వాత యాకోబులో నుంచి దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు ప్రజలందరినీ, జనాంగం మొత్తం, ఆయన సంతానం, ఆయన 12 మంది పిల్లలు, ఆ తర్వాత ఆయనతో వచ్చిన సంతానం, ఇక ఆ తర్వాత దేవుడు ఏం చేశాడంటే గోత్రాలుగా ఒక దేశంగా చేశాడు కదా ఇశ్రాయేల్ మొత్తాన్నిగా, ఆ 12 గోత్రాల వారందరినీ కలిపి కూడా యాకోబు అని పిలిచిన సందర్భాలు ఉన్నాయి బైబిల్లో. కొన్ని సందర్భాల్లో యాకోబు అని పిలవడం జరిగింది. యాకోబు అన్నప్పుడు ఇప్పుడు మనం ఈ వచనాలన్నీ మీకు చేత చదివించడానికి సమయం లేదు, కానీ ప్రారంభంలో చూస్తాం యాకోబు అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే తన అన్న పుడుతూ వస్తుంటే అప్పుడే ఆయన కాలు పట్టుకొని వచ్చాడు తోసుకుంటూ. ఆ పేరుకి సప్లాంటర్ అంటే ఒక రకమైనటువంటి ఒక తెలివితేటలు ఉపయోగించి మోసం చేసే రకంలాగా అంటే అంటారు చూడండి, లేదా వాళ్ళ కుయుక్తితో ఉండే విధానం కానీ, అంటే వారు తెలివితేటలు ఉపయోగిస్తారంటారు చూడండి, అలాగనమాట. మోసగాడు అనే పదంతో కూడా వర్ణించడం జరిగింది బైబిల్లో. అది యాకోబు యొక్క పేరు యొక్క అర్థము.
ఆ తర్వాత ఈ యాకోబు పేరుని రాను రాను 32వ అధ్యాయంలోకి వచ్చేసరికి వేరే పేరుగా మార్చారు. ఎట్లాగా? ఇశ్రాయేలు. ఎందుకని అక్కడ ఇశ్రాయేలుగా మార్చారు అంటే ఆ రోజు ఆ రాత్రి తెల్లవారుజాము వరకు కూడా దేవునితో పోరాడుతూ ఉన్నాడు. పోరాడి ఆ విధంగా అట్లాగా అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించాల్సిందే అని దేవునితో పోరాడబట్టి అక్కడ పెనుయేలు అనుభవం అది. ఆ తెల్లవారుజామున ఇంకా సరే రైట్ అని ఆ రోజున పేరు మార్చడం జరిగింది. ఇశ్రాయేలు దేవునితో గెలిచాడు. ఓకే, యాకోబు అంటేనేమో ఒక గ్రాబర్, ఒక మోసగాడు, అంటే ఏదో ఒక విధంగా నాకు కావాలని చిక్కించుకునేవాడు యాకోబు. ఇప్పుడు ఇశ్రాయేలు దేవునితో పోరాడి గెలిచిన వాడు, ఆ విధంగా చెప్పబడ్డాడు. బాగుంది. ఇలా అయిన తర్వాత ఇంత చక్కగా దేవుడే యాకోబుకి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఇశ్రాయేల్ అంటే మంచిగా దేవుని దగ్గరే మరి గెలుపొందిన వాడుగా మంచిగా అతన్ని గుర్తించి చెప్పడం జరిగింది. అయితే ఇలాంటి యాకోబు విషయంలో ఎంతో గొప్ప యాకోబు ఇశ్రాయేలు ప్రజలు కదా. ఇలాంటి యాకోబుని దేవుడు కొన్ని సందర్భాల్లో ఏ విధంగా చెప్పడం జరిగింది వాళ్ళ గురించి అన్నప్పుడు హోషేయ గ్రంథంలోకి వెళ్దాం. హోషేయ గ్రంథము దానియేలు తర్వాత ఉంటుంది. హోషేయ గ్రంథంలో 4వ వచనాన్ని 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతారా? హోషేయ 1వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేల్ అని పేరు పెట్టుము. అక్కడ ఒక నిమిషం ఆగుదామండి. ఇది నేపథ్యం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఒక రాజ్యంగా ఉన్నారు. కొంతకాలం బాగానే జరుగుతున్నాయి. దేశాలన్నీ కూడా జరుగుతున్న టైంలో అప్పటికే రాజ్యాలు విడిపోయినాయి. ఎట్లయితే మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు విడిపోయినాయో అప్పుడు 12 గోత్రాలు వారు, 10 గోత్రాలు ఒకటి ఉత్తర దేశంగా, అది మేజర్ ఇజ్రాయెల్గా పిలువబడింది. ఇక 2 గోత్రాలు ఇటు దక్షిణం సౌత్ కింగ్డమ్, అదేమో యూదా బెన్యమీన్, వారు 2 గోత్రాలు ఒకటిగా పిలువబడ్డాయి. సో ఈ యొక్క హోషేయ అనేటువంటి ప్రవక్త ఈ ఇశ్రాయేలుకి ఉన్నటువంటి ప్రవక్తలో ఒక ప్రవక్త. ఆ టైంలో ఇక్కడ యూదులుగా రాజులుగా పరిపాలన చేస్తున్న వాళ్ళు కూడా అక్కడ పైన రాస్తుంది యుజియా, యోతాము, ఆహాజ్, హిజ్కియా, వీళ్ళేమో యూదా రాజులు. ఓకే, ఇటువైపు సౌత్ సైడ్ అటు ఇశ్రాయేలు వైపేమో ఈ హోషేయ అనేటువంటి ప్రవక్త ఉన్న టైంలో హోషేయకి దేవుడిచ్చిన వాక్ ఏంటి అంటే, హోషేయ నా ప్రజలు ఏం చేశారంటే దేవుని విసర్జించేశారు. జనులు యెహోవాను విసర్జించి, 2వ వచనంలో ఉంది, జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించుతున్నారు. కాబట్టి నువ్వు ఒక పని చేయి అని చెప్పి నువ్వు వెళ్ళి వ్యభిచారం చేస్తున్న ఒక స్త్రీని వివాహం చేసుకొని పిల్లలను పుట్టించన్నాడు. ఏమండి, దేవుడు ఇంత మాట అంటాడా? ఒక యవనస్తుడిని పిలిచి నీకు సంబంధాలు చూస్తాను, మంచి వివాహం చేస్తాను అంటాడా? కానీ నువ్వు వెళ్ళి ఒక వ్యభిచారం చేసుకుని ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇక్కడ ఒక పాఠం నేర్పించడం కోసం ఈ హోషేయ వాళ్ళ యొక్క జీవితాల ద్వారా ఇశ్రాయేలు పక్షంగా దేవుడు ఏ విధంగా ఉన్నాడు అనేటువంటి ఆ యొక్క సింబాలిక్ లాంగ్వేజ్తో, రూపాలంకరణ విషయాలతో వాళ్ళకి అర్థం చేపించడం కోసం ఈ హోషేయ ఏం చేశాడంటే, నువ్వు ఒక వ్యభిచారం చేస్తున్న స్త్రీని వివాహం చేసుకొని పిల్లలను పుట్టించని చెప్తే అప్పుడు అతను పెళ్లి చేసుకున్నాడు. ఆమె గర్భవతి అయింది. యజ్రాయేలు అని పేరు పెట్టాడు. ఈ యజ్రాయేలు ఇంగ్లీష్లో జెజ్రీల్ అని ఉంటుంది. జెజ్రీల్ అంటే దీని అర్థం ఏంటంటే స్కాటర్డ్, ఇలాగా ఇట్లా మనం విసిరేసామనుకోండి, విసిరివేయబడిన వాడు అని అర్థం వస్తుంది, లేదా చెదిరిపోయిన వాడు అని అర్థం వస్తుంది అనమాట. ఇప్పుడు విత్తనాలు తీసుకుని ఇట్లా విసిరేసామనుకోండి, అది ఎలా పడితే అలా పడతాయి. అదే ఒక మొక్క నాటుతూ ఉంటే ఒక క్రమంలో ఉంటాయి. అలాగే విసిరివేయబడినవాడు లేదా స్కాటర్డ్, చెదిరివేయబడినవాడు అని దీని యొక్క అర్థం. ఆ పేరు పెట్టమన్నాడు, యజ్రాయేలు అని పేరు పెట్టు. ఎందుకనంటే నా ప్రజలు ఆ విధంగా చెదిరిపోయి ఉన్నారు, నా మార్గాల నుంచి వాళ్ళు ఇక వాళ్ళని నేను విసిరివేసినట్లుగా చేస్తున్నాను అని దేవుడు తన యొక్క కోపాన్ని ఇక్కడ వెళ్ళబుస్తున్నాడు. ఈ పేరు పెట్టు నువ్వు అంటే హోషేయకు పుట్టిన బిడ్డలకి, కుమారుడికి జెజ్రీల్ అని పేరు పెట్టించాడు. ఎవరైనా మీకు కుమారుడికి పేరు పెట్టండి, ఆయన పేరు జెజ్రీల్ అన్నామనుకో, జెజ్రీల్ అంటే మీనింగ్ ఏంటంటే చెదరగొట్టబడిన వాడు అన్నామనుకో, అదేంటి బ్రదర్ మీరు పోయి ఒక పాస్టర్ అయ్యి ఉండి ఈ పేరు పెడుతున్నారు అని అంటారు. అవునా? ఎందుకంటే ఎవరైనా కూడా బిడ్డలకు పేర్లు పెట్టాలంటే మంచి పేరు సెలెక్ట్ చేసి వాళ్ళకి జీవితకాలం అంతా కూడా ఆ పేరుకు తగ్గట్టుగా వాళ్ళకి ఒక మంచి సాక్ష్యం ఉండాలి, లైఫ్ అంతా అది ఉండాలని మంచి పేరు పెడతాం. కానీ ఇక్కడ ఇతనికి జెజ్రేల్ అని పేరు పెట్టమని దేవుడే పేరు ఇచ్చాడు. అంటే చెదరగొట్టబడినవాడు అని, అంటే దేవుని కోపాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఓకే, అయితే అతనికి జెజ్రేల్ అని పేరు పెట్టాడు. ఇక తర్వాత కుమార్తె పుట్టింది. 6వ వచనం చూడండి, 6వ వచనం.
ఆ. ఆ. లోరుహామా అని పేరు పెట్టమన్నాడు. దాని అనగా అర్థం ఏంటండి? జాలి నొందనిది అని పేరు పెట్టు. ఎందుకంటే ఇక నేను ఇశ్రాయేల్ వారిని క్షమించను, ఇక వారి వెళ్ళ జాలి పడను అని దేవుడు స్ట్రిక్ట్గా చెప్పేస్తున్నాడు. దేవుడే స్వయంగా చెప్తున్నాడు, ఇక నేను జాలి పడను వాళ్ళ మీద. ఇప్పుడు నీ కుమార్తె పుట్టింది కదా, ఈ కుమార్తెకి లోరుహమా అని పేరు పెట్టు అంటే ఆ పేరు, ఆ పాపని చూసినప్పుడల్లా ఆ కుమార్తె పేరు ప్రజలు తెలుసుకోవాలి, దేవుడు జాలి పడడిక, ఇంకా జాలి పడేది లేదు, దేవుడు కఠినంగా ప్రవర్తించబోతున్నాడని. ఎందుకు ఇదంతా అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని మార్గాన్ని విడిచిపెట్టారు, విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు, దేవుడు అంటే అపనమ్మకంగా ప్రవర్తిస్తున్నారు. దేవునితో ఉండాల్సిన వీళ్ళు దేవుడు మాకు కాదు అనుకొని, దేవుని యొక్క అధికారం వద్దనుకొని బయటకు వెళ్ళిపోయి వేరే వేరే ఇతర పూజలు, ఇతర యొక్క కార్యక్రమాలు చేస్తున్నాం. అది దేవుని కోపం తెప్పిస్తుంది. అందుకనే హోషేయాకు చెప్పాడు, హోషేయా ఇప్పుడు ఈ పేరు పెట్టన్నాడు. ఒక ప్రక్కన వివాహం చేసుకోమందేమో ఒక వ్యభిచారి, ఈమెం చేస్తుందంటే ఉంటుంది ఈయనతో, మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ ఈయన డబ్బులు కట్టుకొని తెచ్చుకుంటున్నాడు, మళ్ళీ ఉంటుంది. మీరు ఈ హోషేయా గ్రంథం చదవండి బైబిల్లో. ఇది లిటరల్గా హోషేయా అని ఆమెకు వివాహం జరిగించి ఇశ్రాయేలు ప్రజలకు పాఠం నేర్పించడానికి ఇలా జరిగించాడనమాట. ఏమేమో వ్యభిచారి కాబట్టి ఉంటుంది, వెళ్ళిపోతుంది, మళ్ళీ తెచ్చుకుంటున్నాడు, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది, ఇతర పురుషులు ఈమెని పాటు చేసి మళ్ళీ ఆమెకి ఏదో ఆశలు చూపి, ఇదంతా కూడా ఏంటంటే దేవుని యొక్క నమ్మకం ఏంటి చూపించడానికి. హోషేయా మాత్రం వెళ్ళి తెచ్చుకుంటున్నాడు మరలా. సరే, ఇప్పుడు కుమార్తె అయిపోయింది కదా, ఇక 9వ వచనంలో మరొక కుమారుడు పుట్టాడు. అక్కడ 9వ వచనం చదవండి. సో 3వదిగా కుమారుడు పుట్టాడు మరలా. ఫస్ట్ కుమారుడు జెజ్రేల్, స్కాటర్డ్, చెదరగొట్టబడినవాడు. రెండవది కుమార్తె లోరుహామా, ఇక జాలి పడే పనే లేదు, అంటే దయ చూపించాల్సిన పని లేదని. మూడవదిగా దేవుడు ఏం చెప్తున్నాడంటే అసలు వీళ్ళు నా జనమే కాదు, లో అమ్మి అని పేరు పెట్టు అంటే ఇక నా జనంలా కాదని, అంటే ఇక పూర్తిగా వాళ్ళని విసర్జిస్తున్నాడు దేవుడు. ఇలాగ వాళ్ళని ఆ యొక్క పేర్లు పెట్టించి అలాగా ఆ పాఠాన్ని, ఆ సాదృశ్యాన్ని వాళ్ళకి నేర్పిస్తున్నాడు. ఎందుకనంటే దేవుడు ఎంతగా కోపపడుతున్నాడు అక్కడ, వాళ్ళని ఎంతగా ఆయన అసహించుకుంటున్నాడు, ఎంతగా వాళ్ళని వద్దనుకుంటున్నాడు అనే విషయము అక్కడ అర్థమవుతుంది. ఓకే, వీళ్ళని ఆ విధంగా ఇంతకుముందేమో నేను నిర్మించిన యాకోబు, నేను పేరు పెట్టుకొని పిలుచుకున్నాను యాకోబు, నువ్వు నా సొత్తు అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి హోషేయాతో ఈ మాటల పేర్లు పెట్టించి ఏంటి అసలు నా ప్రజలు ఇట్లా అయిపోయారు అని దేవునికి చాలా కోపం వచ్చేస్తుంది, చాలా కోపం వస్తుంది. ఇందాక కీర్తనలో చదివాము, 30వ కీర్తన 5వ వచనంలో అక్కడేమని చదివాము? ఆయన కోపము నిమిషం మాత్రం కానీ ఆయన దయ ఆయుష్కాలముండును. చూడండి, ఇక్కడ దేవుడు హోషేయా 1వ అధ్యాయంలో ఆయన యొక్క ఉగ్రతను, కోపాన్ని ఈ విధంగా తెలియజేసిన తర్వాత మరలా వెంటనే 10వ వచనంలో మరలా దేవుడు ఏమంటున్నాడో చూడండి. 1వ అధ్యాయం 10. మళ్ళీ చూసారా, దేవుడు మరలా జాలి పడుతున్నాడు. ఈ విషయాన్ని చూసారా, మరలా ఒక రోజుకి ఎక్కడైతే వీళ్ళు నా జనులు కాదని మరలా తృణీకరించబడ్డారో అక్కడ నా జనులుగా అయ్యేటట్టుగా చేసుకుంటానని మరలా ఆయన, అంటే ఆయన కృప చూడండి ఎంత. అందుకని ఇందా ప్రేమ అని చెప్పాము. సో ఇదంతా ఏంటంటే ప్రారంభంలో చెప్పుకున్నాం, దేవుడు నమ్మదగినవాడు. నాకొద్దు అని చెప్పినా కూడా, నా జనము కాదు అన్నా కూడా మరలా ఇక్కడ లేదు మీరు మరలా నా జనంగానే ఒక రోజుకి ఇక్కడంతా చేరుకుంటారు, వీళ్ళు నా పేరుగా నా దినముగా నా వారుగానే ఉంటారు అని చెప్తూ, ఇక ఈ అధ్యాయాల్లో చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను ఎక్కువ చదివించను. కానీ అయితే తర్వాత దేవుడు కోపాన్ని చెప్పి, కోపంతో పాటు దేవుని కనికరాన్ని కూడా, ఆయన కృపను కూడా, జాలిని కూడా చూపించినట్లుగా 2వ అధ్యాయంలోకి వెళ్ళి మనం 13, 14 వచనాలు అక్కడ చదువుదాము. 13, 14, 15 కూడా. అంటే ఇశ్రాయేల్ ప్రజల జనాంగాన్ని తెలియజేస్తూ మాట్లాడారు. అది నన్ను మర్చిపోయి అని చెప్పాడు. అంటే ఇక నాకు ఈయన భర్తగా వద్దు అని దేవుణ్ణి మర్చిపోయి. చదవండి. దానిని శిక్షించును. దేవుడు శిక్షించడానికే ఆయన ముందు ప్రొక్లైమ్ చేసుకున్నాడు.
తర్వాత పిమ్మట దేవుడు శిక్షిస్తానన్నాడు. శిక్షించిన తర్వాత పిమ్మట ఆకర్షించి చాలండి. సో ఇక తర్వాత వచ్చినాల్లో మనం చూస్తే ఇక దేవుడు మరలా ప్రేమతో మాట్లాడుతున్నట్లుగా. సో మరలా అంటే శిక్షించిన తరువాత దేవుడైతే మధ్యలో శిక్షిస్తానన్నాడు, నరకంలో పడేస్తానని చెప్పట్లా. ఓకే, శిక్షిస్తానన్నాడు. శిక్షించిన తర్వాత దానిని ఆకర్షించి పిమ్మట అన్నారు కదా, పిమ్మట అంటే శిక్షించిన పిమ్మట దాన్ని ఆకర్షించి అంటే అక్కడ ఏంటి అని అంటే మరలా తిరిగి ఆయన యొక్క ప్రేమ చూపించి ఆయన శ్రమగల లోయని ఏం చేస్తాడంట, నిరీక్షణ గల ద్వారముగా మరలా అంటే వాళ్ళ జీవితాలకి ఇంకా మరలా నిరీక్షణ అనేది పుట్టిస్తాడు. అంటే ఈ విషయాలకి తర్వాత మీరు ఈ అధ్యాయాలు 14 అధ్యాయాలు ఉన్నాయి ఇందులో, మీరు చదవండి ఇంటికి వెళ్ళాక ఈ వారంలో. ఇశ్రాయేల్ ప్రజలకి తర్వాత యూదా ప్రజలకి కానీ వాళ్ళందరినీ పోలుస్తూ ప్రత్యేకంగా ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు ఎంత కోపంగా ఉన్నాడు, ఇలాంటి జాలి పడవలసిన పని లేదు, కానీ అలాంటి వాళ్ళకి మరలా జాలి చేసుకుంటాను అనే మరలా అక్కడే ఉన్నాయి అనమాట. అంటే ఆయన మరలా కృప చూపిస్తాననే విషయం 22-23 వచనాల్లో మరలా రాస్తుంది. అక్కడ కూడా ఒకసారి చదువుతారా? భూమి ధాన్య ద్రాక్ష రస తైలముల మనవి ఆలకింపగా అవి ఇజ్రాయేలు చేయి మనవి ఆలకించును. ఇజ్రాయేల్ అంటే చెదరగొట్టబడినవారు కదా, చెదరగొట్టబడినవారు మనవి ఆలకిస్తానన్నాడు దేవుడు. అంటే దేవుని దగ్గర తిరిగితే మరలా నెక్స్ట్ జాలి కానిటువంటి వ్యక్తి మరలా నేను జాలి చేసుకుంటాను, జాలి చూపిస్తాను. చూసారా? అంటే దేవుడు నమ్మదగినవాడు అని అంటానికి, ఆయన రిలేషన్షిప్ని చెడగొట్టుకోడు, అంటే దాన్ని దూరం చేసుకోడు. కోపపడే మాట నిజమే, శిక్షించే మాట నిజమే. ఏ విధంగా అయితే తల్లిదండ్రులు పిల్లల్ని శిక్షిస్తారో, అందుకని హెబ్రీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 5-6 వచనాలు ఒకసారి చదువుదాం. హెబ్రీ 12వ అధ్యాయము 5-6 వచనాలు. Hebrews 12:5-6. హెబ్రీ 12వ అధ్యాయం 5-6 వచనాలు. కుమారుడా, ఇక్కడ ఏమనుంది? నా విరోధి అని ఉందండి, లేకపోతే నా పొరుగువాడా అనుందా? నా కుమారుడా అంటే ఒక తండ్రి తన కుమారులతో చెప్పారు. ఇప్పుడు తండ్రికి కుమారుడికి ఒక రిలేషన్షిప్ ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా రిలేషన్షిప్ ఉంటుంది. సో నా కుమారుడా, ఎవరిని శిక్షిస్తాడంటండి? తాను ప్రేమించిన వారిని శిక్షించి. Hebrews 12:5-6 శిక్షించి ఏం చేస్తాడంటే దండిస్తాడంట. శిక్షిస్తాడు, దండిస్తాడు కదా. అందుకని కీర్తనాకారుడు నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించిన. అటు శిక్ష పడాలి, ఇటు ఆదరించే చూసారా? ఆ వచనాల తర్వాత చదువుకుంటూ వెళ్తే మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా మనం దేవుని పిల్లలం కాబట్టి ఆయన మనల్ని ప్రేమించే విషయంలో నమ్మదగినవాడు. ఆయన మనల్ని పూర్తిగా, అందుకే ఆయన అన్నాడు, ఆయన నిన్ను ఎన్నడూ విడువడు ఎడబాయడు. బట్ ఈ ప్రాసెస్లో మనం తప్పులు చేసినందుకు మాత్రం ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? శిక్షిస్తాడు, దండిస్తాడు. అందుకని నరకం అనే శిక్ష లేదు. ఇప్పుడు దేవుని దయ వల్ల రక్షణ పొందిన వారికి నరకం అనే శిక్ష అయితే లేదు, కానీ ఇదిగో ఈ శిక్షలు ఉన్నాయి. ఈ శిక్షల్లో నుంచి ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ప్రాసెస్ తీసుకెళ్తూ అగ్నిలో నుంచి సువర్ణంలాగా కడుగుతూ 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 మనల్ని పాలిష్ చేస్తూ వస్తాడనమాట. ఖచ్చితంగా దేవుడు కోప్పడే దేవుడు. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం, ఆయన స్వభావమునకు విరోధముగా. ఆయన స్వభావం ఏంటి? తప్పు చేస్తుంటే చూస్తూ కళ్ళు మూసుకునే దేవుడు కాదు ఆయన స్వభావం. పర్వాలేదులే, చేయనీలే, పిల్లలు కదా, తెలుసో తెలియక ఏదో చేస్తున్నారులే, లేకపోతే నో, తప్పుని తప్పుగానే ఖండిస్తున్నాడు. దాన్ని శిక్షించవలసిన టైంలో శిక్షిస్తున్నాడు, మరలా ప్రేమించడానికి ఆయన మార్గం ఏర్పాటు చేస్తున్నాడు. ఏ తండ్రి అయినా పిల్లల్ని, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి సగం మందికి పిల్లలు ఉన్నారు, ఏ పిల్లలైనా మీరు ఈ వద్దులేరా ఇక మరి మా ఇంట్లో మాతో ఉండొద్దు, మిమ్మల్ని ఎక్కడైనా గోతులో పడేసి వస్తామని అంటారా, చెరువులో పడేసి వస్తామంటారా? ఎంత అల్లరి చేసేవాడినైనా కొట్టుకోనో తిట్టుకొని ఎట్లా కట్టి ఇంట్లోనే పెట్టుకుంటారు, కానీ ఇంక వీడు నా కొడుకు కాదండి అని ఎక్కడ బావిలో పడేసి రారు. మనుషులు మనమే చేయలేదంటే మరి దేవుడు చేస్తాడా? చేయడు. ఎందుకంటే దేవుని ప్రేమ అది. కాకపోతే ఇగో మీరు జాలి పడాల్సిన పని లేదు నేను మీ మీద అని కోప్పడిన సందర్భాలు వస్తాయి. కొన్నిసార్లు ఆయన కఠినం చేసుకుంటాడు. ఆ టైంలో మనకి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అంటే, ఇంకా దేవుని ఫేవర్ లేదనుకోండి, ఆ టైంలో అటు ఆఫీస్లో కానీ ఇటు ఫ్యామిలీలో కానీ ఇంకా ఏ విషయంలో కానీ పరిస్థితులు స్మూత్గా జరగవు మనకి. అర్థమైందా?
పరిస్థితులని స్మూత్గా జరగవు. అప్పుడు చాలా మనం చాలా కష్టపడాలి. ఏది స్టార్ట్ చేసినా ఏది చేద్దామన్నా అందులో మనకి ద్వారాలు తెరుచుకో ముందుకెళ్ళదు కదా. అదే మనం దేవునికి ఇష్టమైన బిడ్డలంగా జీవిస్తూ ఉంటే దేవుడి కార్యాలు చేస్తాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు ఆయన ప్రేమను గురించి మాత్రం. ఏమనంటే యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 54:10. యెషయా 54:10. నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతాలైనా తొలగితేయేమో కానీ మెట్టలైనా తత్వ నా కృప విడిచిపోదు. నెక్స్ట్ నా నిబంధన కవెనెంట్ ఏదైతే నేను ప్రమాణం చేశానో, నేను నిన్నడు వెడవని ఒక ఒడంబిక చేసుకున్నానో, అది ఇక్కడ మన హోషేయ గ్రంథం చదివాం కదా. హోషేయ గ్రంథంలో పిక్చర్ ఏంటంటే దేవుడైన యెహోవా ఇశ్రాయేల్ ప్రజల కొరకు ఆయన ఒక భర్తగా, ఇశ్రాయేల్ ప్రజలు ఆయన కొరకు ప్రదానం చేయబడిన ఒక కన్యకగా వర్ణించబడ్డారు. ఇది మీరు 2 అధ్యాయం 3 అధ్యాయం 4 అధ్యాయం ఈ వచనాలు చదివితే అధ్యాయాల్లో ఆ విషయం మీకు అర్థమైంది. అంటే మనకు ఒక పిక్చర్, అదొక సాదృశ్య రూపంగా అర్థం చేపించడానికి. సో మరి నమ్మకమైన భర్త కోసం భార్య నమ్మకంగా ఉండాలి. అలాగా మనము దేవునికి పట్ల నమ్మకంగా మనం కూడా ఉండాలి. ఆయన అయితే నిబంధన, ఆయన చేసిన ప్రమాణాలు ఆయన మాత్రం బ్రేక్ చేయని అంటున్నాడు. నా నిబంధన తొలగిపోదాడు. ప్రమాణాలు ఎప్పుడు గుర్తు వస్తాయి? అక్కడైతే ప్రమాణాలు చేస్తారు స్టేజ్ మీద. ఇక ఆ తర్వాత ఆ ప్రమాణాలు లైఫ్లో గుర్తుంటాయో ఉండవు, కానీ ఖచ్చితంగా దేవుడు మాత్రం ఆయన అయితే బ్రేక్ చేయడు. అది బ్రేక్ చేయడు అనమాట ఖచ్చితంగా. అందుకే నా నిబంధన తొలగిపోదు అన్నాడు. ఇదే మాట చెప్తూ ఇర్మియాతో కూడా పలికిచ్చాడు. అటు హోషేయేమో ఎస్పెషలీ ఇశ్రాయేల్ ప్రజలు మెయిన్ ఆ 10 గోత్రాల వరకు, ఇటుపక్క జెర్మియాతో కూడా ఇది మాటలు పలికిస్తూ ఉన్నాడు. ఇటువైపు 2 గోత్రాల వరకు జెర్మియాతో కూడా ఏం పలికిచ్చాడు చూడండి. ఇర్మియా 31 అధ్యాయం 3వ వచనంలో. ఇర్మియా 31:3. శాశ్వతమైన ప్రేమ అంటే టెంపరల్ ప్రేమ కాదు. మనుషుల ప్రేమ టెంపరల్ ప్రేమ. మన దగ్గర ఏదైనా ఉంటే ప్రేమిస్తారు, ఆరోగ్యం ఉంటే ప్రేమిస్తారు, మనం పోషించగలిగితే ప్రేమిస్తారు, మన దగ్గర ఏమైనా, ఇవన్నీ టెంపరల్, రైట్? ఓకే. బట్ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక మరలా కృప చూపిస్తున్నాను అనే మాట ఉన్నా చూసారు అక్కడ దేవుడు కృప వాడాడు. ఇప్పుడు కూడా కృప చెప్తాను. విడువక, ఆయన బ్రేక్ చేసే దేవుడు కాదు ఆ కవెనెంట్ని. అదనమాట. అది ఎప్పుడు అప్పుడప్పుడు అని ఉందా అంటే ఇది శాశ్వత కాలం ఉండేది. అప్పుడప్పుడు చూపించే ప్రేమ కాదండి ఇది. చూడండి, అందుకనే చివరికి ఇంకో వచనం చదివి మనం క్లోజ్ చేసుకుందాం. లెమెంటేషన్స్ విలాపవాక్యములు 3వ అధ్యాయంలో, విలాపవాక్యం 3వ అధ్యాయం 22-23 వచనాలు. విలాపవాక్యములు 3వ అధ్యాయం 22-23 వచనాలు. ఆయన కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక. అదండి అసలు మనం ఇంకా పూర్తిగా నిర్మూలన ఎందుకు కాలేదు అని అంటే ఆయన వాత్సల్యత అనేది ఉన్నది. 23 కూడా ప్రతి దినము, అప్పుడప్పుడు కాదండి, లేదా ఓన్లీ సండే అని కాదు అండి. ఓన్లీ సండే లేకపోతే అప్పుడప్పుడు, లేకపోతే మన వాళ్ళు కొన్ని డేట్లు పెట్టుకున్నారుగా, క్రిస్మస్ అనో లేకపోతే ఇంకోటనో గుడ్ ఫ్రైడే అనో, అప్పుడు కాదు, అప్పుడప్పుడు అని కాదు. ప్రతిదినము నూతనముగా వాత్సల్యత చూపిస్తున్నాడు. అదండి. అందుకనే దేవుడు నమ్మదగిన వాడు. మనము నమ్మదగని వారమైనను దేవుడు నమ్మదగిన వాడిగా ఉండి ఆయన స్వభావానికి విరోధంగా ఏం చేయకుండానే మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు కదా అని చెప్పేసి మనం తప్పులు చేస్తున్నా అలా చూస్తూనే దేవుడు కాదు, కానీ దానికి దండించే సమయంలో దాన్ని దండిస్తూనే మరలా ఆయన మనల్ని ట్రాక్లో పెట్టుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఈ యెషయా 54:10, ఇర్మియా 31:3, అలాగే 2 తిమోతి 2:13 దేవుని ప్రేమను నమ్మదగిన కార్యాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితంలో ఎస్ దేవా నువ్వు నాకు నమ్మదగిన దేవుడుగా ఉన్నావు, నాకు అంతే చాలయ్యా అని దేవునికి స్తోత్రాలు తెలియజేసుకున్నాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయను గాక. వాక్యం కొరకు ప్రకాష్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత బల్లలో మనం పాల్గొందాం. యేసుక్రీస్తు నామములో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా శుభావం ఉందని తెలియపరుస్తున్నాను. ప్రార్థించుకుందాం. మహాపరిషుద్ధ కృపల తండ్రి, నీ పాదాలకు వెళ్ళిన స్తోత్రాలు ఇచ్చుకున్నాం తండ్రి. మరొక ఆదివారం తండ్రి మమ్మల్ని నీ సన్నిధి నిలబెట్టిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఇచ్చుకున్నాం తండ్రి. ఎక్కడో నశించిపోవాల్సిన మమ్మల్ని ప్రభా వెతికి రక్షించి ప్రభా నీ సన్నిధిలో నైనా తండ్రి మమ్మల్ని నిలబెట్టి ప్రభా నీ వాక్యం వినుటకు, నిన్ను ఆరాధించుటకు ప్రభా నిన్ను ప్రార్థించుటకు మాకు ఇచ్చిన అతి శ్రేష్ఠమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. నీ ఆవరణ ప్రభా ఒక దినం కూడా 1000 దినం కూడా శ్రేష్టం అని చెప్పిన మాట ప్రకారం తండ్రి మాకు ఈ ధన్యత ఇచ్చారు ప్రభా. మాకు మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రభా తండ్రి మమ్మల్ని ఇక్కడ నిలబెట్టారు. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి.
ఈ వర్తమానాలను దీవించి ఆశీర్వదించండి తండ్రి. నేను మరి వాక్యం ఎత్తబడిన ప్రభావ నీరుగడ్డి ఫలింపజేయండి ప్రభావ తండ్రి. ఆ హృదయంలో నాటబడిన ఆయన తండ్రి వాటిని నాయన తండ్రి మీరు వృక్షంగా మలచమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన సాతాను నాయన దొంగిలించుకున్న ప్రభావ నీ వాక్య వెలుగులో ప్రభావ మా జీవితాలను సరిచేసుకున్న ప్రభావ తండ్రి మేము ముందుకు వెళ్ళే విధంగా తండ్రి మా హృదయాన్ని ప్రేరేపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఏదైతే ప్రేమ నాయన దయ జాలి ఏదైతే కరుణ ఏదైతే మీరు నాయన మాట్లాడుచున్నారు ప్రభావ తండ్రి, మీరు విడువను ఎడబాయనని చెప్తున్నారు దేవాద అవును తండ్రి. నాయన తండ్రి ఎప్పుడైనా మేము మిమ్మల్ని మర్చిపోతాము కానీ ప్రభావ తండ్రి మీరైతే మమ్మల్ని ఇప్పుడు మర్చిపోరు ప్రభావ తండ్రి. ఆ విధంగా తండ్రి నాయన మీ కొరకు మేము ఏ విధంగా నాయన శ్రమ పడాలో తండ్రి, ఏ విధంగా మీ కొరకు నాయన ఈ లోకంలో జీవించాలో తండ్రి మా హృదయాలకు నాయన మాకు నేర్పించి ప్రభావ తండ్రి. నాయన తండ్రి మా సంఘాన్ని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పైన ఆశీర్వదించమని వేడుకుంటూ మీ చిత్తం అయితే తండ్రి మరొక ఆదివారం మేమందరం కలిసి ఆనందించే భాగ్యం దయచేయమని, ఇంకెవరైతే రాలేదో ప్రభావ వాళ్ళు మరొక ఆదివారం తండ్రి మీ సన్నిధికి నడిపించమని వేడుకుంటూ బలలో పాల్గొనొచ్చుగా మన హృదయ సిద్ధపరచమని వేడుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకున్నాను పరమ తండ్రి. ఆమేన్. మనకి వేలాది వందనాలు స్తోత్రాలు. నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ సన్నిధికి తీసుకొచ్చావు, నీ యొక్క వాక్యంతో మా హృదయాలను కదిలిస్తున్నావు తండ్రి. అయ్యా మరి నువ్వు ఎక్కడో దేవాలయం ఏదో పెద్ద పెద్ద కట్టడాల్లోనే నువ్వు ఉండే దేవుడు కాదు, కానీ ఎక్కడైతే నీ బిడ్డలు ఇద్దరు ముగ్గురుగా చేరి వస్తారో వారి మధ్య మమ్మల్ని ఉంచుతున్నందుకు నీకు వందనాలు. మమ్మల్ని ఉంచావు ఇద్దరు ముగ్గురుగా, మా మధ్య నువ్వు కూడా ఉన్నావు, నీకు వందనాలు. ఈ సంఘముగా మమ్మల్ని సమకూరుస్తున్నావు. అలాగే తండ్రి వర్తమానంలో విన్నట్లుగా నీవు నమ్మదగిన దేవుడవు, నీవు నీ స్వభావానికి వ్యతిరేకంగా ఏది చేసే దేవుడవు కాదు. మరి హోషేయ గోమెరు వృత్తాంతాన్ని మా మధ్యకి తీసుకొచ్చి మాతో మాట్లాడావు. అవును నా జనులు కాదు నేను చెదరగొడతాను, జాలి చూపించను అని చెప్పినప్పటికీ మరలా నువ్వు జాలి చూపిస్తానన్నావు. నీ కృప గొప్పది, నీ నిబంధన తొలగిపోనది. అటువంటి గొప్ప ప్రేమతో నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నావు తండ్రి. అయ్యా ఎంత గొప్ప దేవుడవు, నీకు వందనాలు. అయ్యా అక్కడ చేరి వచ్చిన ప్రతి సంఘ బిడ్డని పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించండి. అయ్యా మరి తండ్రి పిల్లలు చదువుల్లో తోడుగా ఉండండి. అలాగే ప్రకాష్ వాళ్ళ చెల్లెలు ఉమాభారతి అలాగే హెప్సిబా చెల్లెమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి ప్రెగ్నెన్సీలో తోడుగా ఉండండి, వారికి సేఫ్ డెలివరీ దయచేయమని కోరుచున్నాం. ఈ వారం ప్రయాణం ఉంటుండగా సేఫ్గా ప్రయాణాన్ని తీసుకోవాలని కోరుచున్నాం. అలాగే బ్రదర్ ఫ్యామిలీని కూడా మా మధ్యకి తీసుకొచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలు. ఇక నుంచి వారు ఇక్కడ వారి యొక్క ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటుండగా వారికి నీకు ఆపుదల దయచేయండి. అలాగే ప్రభా మరి రమేష్ బ్రదర్ గారికి కూడా మరి క్రొత్త సంవత్సరాన్ని దయాకిరీటంగా నువ్వు ధరింపజేసావు, నీకు వందనాలు. రాబోయే సంవత్సరాల్లో ఇంకా నీ గొప్పగా అతను దేవుని యొక్క వాక్యంలో ఇంకా ఎదుగుచ్చు, నీ సాక్షిగా వాడబట్టడానికి సాయం చేయండి. తన కుమార్తెను తన యొక్క భార్యని కూడా మీరు ఆశీర్వదించండి. నిర్మలా సిస్టర్ గారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. మెరీ సిస్టర్ గారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. జాన్ బ్రదర్ గారి కుటుంబాన్ని బట్టి, ప్రకాష్ బ్రదర్ గారి కుటుంబాన్ని బట్టి, అలాగే శ్రీకాంత్ను బట్టి తండ్రి. ఈ విధంగా ఇక్కడ చేరవచ్చిన వారు జాషువా బ్రదర్ గారి కుటుంబం, విజయ్ బ్రదర్ గారి కుటుంబం, అయ్యా ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీ చేతులకు ఎత్తుపట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ సంఘాన్ని నీ బిడ్డలతో నింపండి రానున్న రోజుల్లో ప్రభా. అయ్యా అలాగే బిడ్డలు ఇచ్చిన కానుక నీ యొక్క మహిమ కొరకు వాడుకొని వారికి రావాల్సిన ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని కోరుచున్నాం. అయ్యా ఇక్కడ మరి ఈ యొక్క స్థలంలో ఆరాధన జరుగుతుంటుండగా మరి పవర్ కట్స్ ఉన్నప్పుడు మాకు ప్రాబ్లం లేకుండా ఉండటానికి నిశ్చితమైతే ఇక్కడ మేము బ్యాటరీ యూపీఎస్ పెట్టుకోవడానికి కూడా నీ సహాయం మాకు అందించండి, మీ ఏర్పాట్లు జరిగించండి. నీవు సమస్తమును చేయగల దేవుడు, నీ సహాయం అందించండి. అలాగే ప్రభా ఇంకా నెక్స్ట్ నువ్వేమైతే ఈ మందిరం పక్షంగా కార్యాలు చేయదలుచుకున్నావో అవి నువ్వు జరిగించండి. అయ్యా మరి మేము నీ చిత్తమైతే మరొకసారి ఇక్కడ మేము కలుసుకునేంతవరకు కూడా పరలోకపు తండ్రి ప్రేమ, కుమారుని సహవాసం, పరిశుద్ధాత్మక ఆదరణ ఎల్లప్పుడూ నిలిచినట్లుగా మా అందరికీ మెండుగా దయచేయమని మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. రమేశ్వర్ గారి బర్త్డే ఈరోజు.